సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ గా పిలువబడే నయనతార 2022వ సంవత్సరంలో సతీష్ విఘ్నేష్ అనే తమిళ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి మీద ఒక డాక్యుమెంటరీ వీడియో నెట్ఫ్లిక్స్ లో విడుదలై ప్రపంచమంతా ట్రెండ్ అయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ జంటకు ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని పొందిన ఈ జంట ప్రస్తుతం వాళ్ళతో కలిసి ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో నయనతార పెట్టిన ఓ పోస్ట్ ఎన్నో అర్థాలకు దారితీసింది. సతీష్ తో గొడవలైనట్టున్నాయి, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారేమో అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్ నయనతార వరకు చేరడంతో ఆమె కాసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ లో స్పందించింది. రీసెంట్ గా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోని ఒకటి అప్లోడ్ చేస్తూ, మేము ఎప్పుడైనా మా గురించి చెత్త న్యూస్ విన్నప్పుడు మా ఇద్దరి రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటూ ఒక ఫన్నీ స్టిల్ ని స్టోరీలో షేర్ చేయగా అది బాగా వైరల్ అయింది. దీంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం నయనతార నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన నిర్మాణంలో సతీష్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లిక్ అనే చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో హీరోగా లవ్ టుడే డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ రంగనాథం నటిస్తూ ఉండగా హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పక్క నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోయిన్ గా ఫుల్ బిజీగా గడుపుతోంది నయనతార. రీసెంట్ గానే ఆమె మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండవ షెడ్యూల్ లో పాల్గొంది కూడా. సాధారణంగా ప్రమోషన్స్ కి చాలా వరకు దూరంగా ఉంటూ వచ్చే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనడానికి ఓకే చెప్పింది. ఆమె ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోతో ఎంట్రీ ఇవ్వడం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ఆమెకు ఇది 3వ చిత్రం. గతంలో గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి చిత్రాలు చేసింది.